హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సో ఈరోజు అయితే ఆకుకూరల పులుసు ఎలా చేద్దామో చూసేద్దాం. ఇది కూడా సింపుల్. జస్ట్ ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదానికి సాల్ట్ చేసుకొని టమాటోస్ వేసుకున్నాను. టమాటోస్ కూడా కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత గింజలని బాగా వాష్ చేసుకొని ఆ గింజలు వేసుకోవాలి. అది ఒక 5 minutes ఆవిరి ఉడికించాలి. అండ్ దెన్ దానికి తగినంత సాల్ట్ వేసి అండ్ పసుపు వేసి ఇంకో 5 minutes పసుపు స్మెల్ అంతా పోయేంత వరకు మగ్గించాలి. దాని తర్వాత కారం ధనియాల పొడి వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. కారం ధనియాల పొడి కలిసేందుకు కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అది 5 minutes ఉడికాక తగినంత వాటర్ పోసుకోవాలి. కర్రీకి మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ పోసుకొని ఫైనల్లో మొత్తానికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకొని అండ్ థిక్నెస్ కోసం నేను బయట పౌడర్ వేసుకున్నాను. ఏంటంటే గింజల పొడి వేయించి వెల్లుల్లి కాయలు వేయించి పౌడర్ చేశారు. ఆ ప్యాకెట్ ఒకటి బయట అవైలబుల్లో ఉంటుంది తీసుకొని థిక్నెస్ కోసం ఒక 2 tablespoons వేసుకున్నాను. అంటే సూపర్ ఉంటుంది యమ్మీ. సో ఫైనల్గా వైట్ రైస్ అయితే తినేసాను. సో డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ రెసిపీ అండ్ హెల్తీ కూడా. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.